హలో మామ, ఎలా ఉన్నారు? అంతా మంచిదేనా? ఫైనల్లీ మన 100 డేస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది మామ. ఈ టోటల్ ఎర్నింగ్ వీడియో కొంచెం లేట్ అయింది, ఎందుకంటే మధ్యలో చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల వీడియో చేయలేదు నేను, అందుకే లేట్ అయింది. ఈ 100 డేస్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం మామ. నేను ఎన్నోసార్లు గివప్ ఇచ్చేద్దాం అనిపించింది నాకు. ఎందుకు ఇదంతా ఛాలెంజ్, గివప్ ఇచ్చేద్దామా అనిపించింది. కాకపోతే ఇంకా గివప్ అలా అనిపించిన ప్రతిసారి కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ ఛాలెంజ్ కంటిన్యూ చేసిన. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే అయింది మామ. మీ సపోర్ట్ లేకపోతే నాకు ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. అరే ఏం నాకు రీచ్ రావట్లే, ఏం రావట్లే, ఇంకా చేసి ఏం లాభమని మధ్యలో ఎప్పుడో గివప్ ఇచ్చేసేవాడిని. సో ఇదంతా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ మామ. ఇంకా చాలామంది అడుగుతున్నారు, అన్న మరి 100 డేస్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి, ఇంకా స్విగ్గీ చేయవా, ఇంటికి వెళ్ళిపోతావా అని. అదేం లేదు, నెక్స్ట్ కూడా చేస్తా. ఎందుకంటే నెక్స్ట్ నేను ఇంకో ఛాలెంజ్ తీసుకుంటున్నా మామ. అదేంటంటే నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్. ఆ ట్రావెలింగ్ కోసం నాకు ఒక బైక్ కావాలి. ఇంకా ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, సొంత మనీతో బండి కొనాలి అని. నాకు అట్లా ఎప్పటి నుంచో ఉంది. చాలాసార్లు మనీ సేవ్ చేసినా మళ్ళీ అవి ఖర్చు అయిపోయినాయి. సో బండి కొనలేకపోయినా, కానీ ఈసారి గట్టిగా ఫిక్స్ అయినా బండి కొనాలి ఈ ఛాలెంజ్లో అని చెప్పి. బండి కోసమే ఈ ఛాలెంజ్. దీనికి నేను 2 సోర్సెస్ పెట్టుకున్నాను. ఒకటి ఎలాగో నేను స్విగ్గీ, ర్యాపిడో, జొమాటో ఏదో ఒకటి చేసి పైసలు ఎర్న్ చేస్తా. నెక్స్ట్ ఏంటి అంటే యూట్యూబ్ నుంచి ఎర్న్ చేయాలి. దీనికి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఈ సోదంతా మాకెందుకు, ఫస్ట్ పైసలు ఎంత ఎర్న్ చేసినాం అది చెప్పంటారా? అదే ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు. 1,51,000 అయితే ఎర్న్ చేసినాం ఆ 100 డేస్లో. దానికి నాకు పెట్రోల్ 29,000 పోయింది. ఇంకా బైక్ మెయింటెనెన్స్ ఒక 5,000. బైక్ మెయింటెనెన్స్ అంటే 15 డేస్కి ఒకసారి ఆయిల్ చేంజ్ చేపిస్తా. ఇంకా ఎవ్రీ మంత్ సర్వీసింగ్ పక్కా చేయిస్తా. ఎందుకంటే మనం డైలీ 150-200 కిలోమీటర్స్ తిరుగుతుంటాం. సో రెగ్యులర్గా సర్వీసింగ్ చేపిస్తేనే బండి మంచిగా ఉంటుంది. లేదంటే మధ్యలో ఏదో ఒక రోజు హ్యాండ్ ఇచ్చేస్తుంది మనకి. అలా అవ్వకుండా ఉండాలంటే సర్వీసింగ్ మంచిగా చేయించండి టైం టు టైం. అప్పుడు మనకు బైక్ ఏమి హ్యాండ్ ఇవ్వదు. ఎందుకంటే మనం తిరిగేదే దానివల్ల, బతికే దాని మీద ఉంది. సో దాన్ని మంచిగా చూసుకుంటే అది మనల్ని మంచిగా చూసుకుంటుంది. ఇంకా ఇది మామ ఈరోజు టాపిక్. ఓకే మరి, బాబాయ్, టేక్ కేర్, రైడ్ సేఫ్ మామ. మనమంటే ఇష్టమైన వాళ్ళు మన కోసం ఎదురు చూస్తుంటారు కదా, వాళ్ళ కోసమన్నా మనం బండి మంచిగా నడపాలి, సేఫ్గా నడపాలి. హెల్మెట్లు పెట్టుకోను మామ. చాలామంది చూస్తుంటాం మన వాళ్ళని, హెల్మెట్లు పెట్టుకోరు. హెల్మెట్లు పెట్టుకోను మామ, అది మన సేఫ్టీ కోసమే కదా. ఇప్పుడు ఏదో సాధిద్దామని హైదరాబాద్ వచ్చింటాం, ఏదో చేద్దామని హైదరాబాద్ వచ్చింటాం. ఈ చిన్న నెగ్లెక్ట్ చేసి ఎయిర్ పోతుందనో అది పోతుందనో హెల్మెట్లు పెట్టకుండా చిన్నవి నెగ్లెక్ట్ చేసి లైఫ్ని రిస్క్లో పెట్టకండి. మీరు అనుకున్నది సాధించండి. ఓకే మామ, బాయ్. మరి నెక్స్ట్ ఛాలెంజ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తా అంటే, ఈ ఛాలెంజ్ జనవరిలో స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఛాలెంజ్లో కలుసుకుందాం. బాయ్. అంతవరకు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటాయి కదా, చాలామంది అడుగుతుంటారు డౌట్ కామెంట్స్, అవి పెట్టండి. వాటి మీద వీడియో చేద్దాం మరి. బాయ్.